హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనము చింతపండుతో పచ్చడి చేస్తున్నామండి. పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి, ఉల్లిపాయలు కూడా వేసి పచ్చడి అయితే చేస్తున్నామండి. జీలకర్ర కూడా మనకి ఏమి అనిపించినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో జీలకర్రని వేసాము, వెల్లిపాయలు కూడా ఒక చిన్న గడ్డ వేసామండి. జీలకర్ర కూడా వేయించకుండా పచ్చిగా వేసేసాము. ఇందులో పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేసామండి. ఇలా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులోనే మనం శుభ్రం చేసిన పుదీనాను కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేయాలండి. కొంచెం పుదీనా కూడా వేసేసి, కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, 1 స్పూన్ పైన ఉంటుందండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో చింతపండును కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మరొకసారి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత మనం చివరగా ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసి ఒకసారి వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేయాలండి. మరి పేస్ట్ మెత్తగా చేయకుండా బరకగా చేసుకోవాలి. ఎంతో టేస్టీ చింతపండు పచ్చడి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా పోపు అయితే వేసుకుందామండి. కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి చింతపండు పచ్చడిలో వేసుకోవాలండి. టేస్టీ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కూడా మరికొన్ని కట్ చేసి వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పోపుని అందులో వేసుకొని కలిపేయాలండి. ఎంతో టేస్టీ చింతపండు పచ్చడి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కర్రీ లేనప్పుడు చేసుకొని తినొచ్చండి. వీడియో నచ్చితే లైక్